హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే మొన్న బజ్జీస్ ఎగ్స్ పెట్టడం చూపించాను కదండి, లైవ్లో కూడా చూపించాను. ఆ బజ్జీస్ అయితే పొదుగుతూ పిల్లలను చేయడం కూడా చూపిస్తున్నానండి. గుడ్లు పెట్టాయి కదా, 7 గుడ్ల వరకు అయితే పెట్టాయండి. 7 గుడ్లు పెట్టాయి. ఇప్పుడైతే ఆ గుడ్లలోంచి నిన్న ఏంటి రోజు బుధవారం అండి. బుధవారం ఈవినింగ్ ఒక పిల్లని చేసాయండి ఇవి. అయితే నేను సడన్గా చూసేటప్పటికి వీడియో అక్కడ కెమెరా ఆన్ చేసి పైన పెట్టేసరికి ఇది వాళ్ళ మదర్ అయితే వచ్చేసిందమ్మ. వచ్చేసి బిడ్డని చూడండి ఎలా చూసుకుంటుంది. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అంటూ నేను వీడియో అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్లో ఇవి నచ్చినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏ విధంగా అనిపిస్తుంది అనేది. ఇంకా 7 గుడ్లకి ఒక పిల్లని అయితే చేసిందండి ప్రస్తుతానికి. ఇంకా 6 గుడ్లు అయితే పిల్లలు చేయాల్సింది. అది ఫస్ట్ పిల్లండి అది, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ గుడ్లు ఫస్ట్ ఎగ్ పెట్టినప్పుడు కూడా మీకు షేర్ చేశాను, లైవ్ పెట్టాను. అలాగే ఎన్ని ఎగ్స్ పెట్టింది కూడా నేను లైవ్ పెట్టాను. 7 గుడ్ల వరకు కంపల్సరీగా పెట్టింది, 7 వరకు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా 6 గుడ్ల వరకు అయితే పిల్లలు చేయాల్సిందండి. ఇప్పుడైతే ఒక గుడ్డ అయితే పిల్ల చేసింది. చూడండి ఆ పిల్లని మెల్లగా నేను భయపడుతున్నాను, కానీ చేయి పెట్టడానికి ఒప్పుకోవట్లేదు అవి. కాకపోతే నన్ను మాత్రం రానిస్తున్నాయి, కానీ మనకు ముట్టుకోవాలన్నా కూడా భయంగా ఉంది. అందుకే నిన్నే పుట్టింది కదా బేబీ, అందుకే నేనైతే పట్టుకోవడానికి భయం వేస్తుంది. అందుకని తల్లి చూసుకుంటే బాగా పెరుగుతాయి కదా, అందుకని వాటిని బాగా చూసుకోవాలని చెప్పేసి నేను ముట్టుకోకుండా జాగ్రత్తగా అయితే వాటిని కేర్ఫుల్గా చూసుకుంటున్నాను. చూడండి చక్కగా గుడ్లు కిందన పెట్టుకుంటూ హీట్ జనరేట్ చేస్తూ ఎగ్గలో నుంచి పిల్లు రావడము నేను క్లియర్గా చూసానండి. గుడ్డు లోపల నుంచి అదైతే బయటికి రావడం చూసాను. వేరే పక్కన ఉన్న ఇంకా బర్డ్స్ కూడా దీని దగ్గరికి వచ్చేయడానికి పైకి కొండెక్కి చూస్తున్నాయండి. అందుకని వాటిని కూడా నేను సపరేట్ చేయాలనుకుంటున్నాను. ఈ మేల్ ఫీమేల్ని పిల్లలతో పాటు వదిలేసి మిగతా ఎక్స్ట్రా 2 బర్డ్స్ ఉంటాయి, వాటిని సపరేట్ ఇంక కేజ్లో పెట్టాలనుకుంటున్నాను. ఇంకో కేజ్ కూడా ఉంది, దాంట్లో పెడుతున్నాను వాటిని. వీటికి ఇబ్బంది లేకుండా పిల్లలు ఏమైనా చేస్తాయేమన్న భయంతో. అందుకని వీళ్ళ ఫాదర్ మదర్ బేబీస్ మాత్రం ఒక దాంట్లో ఉంటాయి. ఇంకా 2 ఉన్నాయి కదా, 2 బర్డ్స్, అవి అయితే వేరే కేజ్లో పెట్టాను నేను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే రన్ అవుతుంది, చూస్తూ ఉండండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.